హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో 100% మనకి ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. ఈ టాపిక్ నుంచి మనకి ఓన్లీ తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్లోనే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, రైల్వే అయినా, ఎస్ఎస్సి అయినా, టీఎస్పిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మనకి ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ని వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. స్టాటిక్ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్, అలాగే జీకే టాపిక్ వైజ్గా ఉన్నటువంటి బిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టాపిక్ వైజ్గా ఉన్నటువంటి బిట్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కలిపి మేము టాప్ మోస్ట్ కంటెంట్ని అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. టాప్ క్వాలిటీ కంటెంట్ కూడా. సో ఈ విధంగా ఇమేజెస్తో, ఎక్స్ప్లెనేషన్తో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు కూడా ఇంత మంచి మెటీరియల్స్ మీకైతే ప్రొవైడ్ చేయట్లేదండి. మేము మీకు ది బెస్ట్ మెటీరియల్స్ని చాలా బాగా మంచిగా మేము మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. సో ఈ మెటీరియల్స్ని మీరు 2 విధాలుగా పొందవచ్చు. ఒకటి 499 రూపీస్ కోర్స్ అయితే ఉంది. ఇది తీసుకుంటే మీకు వీడియో క్లాసెస్, అన్ని సబ్జెక్టులకి సంబంధించిన వీడియో క్లాసెస్తో పాటు మీకు అదనంగా 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి కంప్లీట్ పీడిఎఫ్స్, టాపిక్ వైజ్గా ఉన్నటువంటి పీడిఎఫ్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్లో ఉంటాయి. దీనితో పాటు 25 మాక్ టెస్ట్స్ అండి. ఓకే, 25 మాక్ టెస్ట్స్ కలిపి మేము ఈ సింగిల్ కోర్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవన్నీ మీకు అవైలబుల్లోకి వస్తాయి. ఆల్రెడీ 25 మాక్ టెస్ట్స్లో 4 మాక్ టెస్ట్స్ ఆల్రెడీ యాడ్ చేసామండి. మిగిలినటువంటి మాక్ టెస్ట్స్ అన్నీ కూడా 2 డేస్కి ఒక మాక్ టెస్ట్ చొప్పున యాడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ 499 రూపీస్ కోర్స్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ కోర్సే కావాలి అనుకుంటే 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, సబ్జెక్ట్ వైజ్గా ఉన్నటువంటి పీడిఎఫ్స్, అలాగే మీకు ఈ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఈ 199 రూపీస్ కోర్స్లో ఉంటాయి. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని ఒక బాక్స్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఆ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే జాకీర్ హుస్సేన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? జాకీర్ హుస్సేన్ ఏ సంగీత వాయిద్యానికి సంబంధించినటువంటి వాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇమేజ్లోనే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈయన ఫేమస్ తబలా ప్లేయర్ అండి. ఓకే, సో ఫేమస్ తబలా ప్లేయర్. సో తబలాకి సంబంధించినటువంటి ఫేమస్ మ్యూజిషియన్ ఎవరు అని చెప్పేసి మనకి ఎగ్జామ్స్లో, చాలా ఎగ్జామ్స్లో అయితే వచ్చింది. సో ఈ ఫేమస్ తబలా ప్లేయర్ ఎవరు అంటే జాకీర్ హుస్సేన్ గారండి. సో తబలాకి సంబంధించినటువంటి ఫేమస్ ప్లేయర్స్ ఇంకా ఉన్నారు జాకీర్ హుస్సేన్ గారు కాకుండా. సో ముందుగా జాకీర్ హుస్సేన్ గారు, ఆ తర్వాత లాతిఫ్ ఖాన్, అల్లా రఖా ఖాన్, కిషాన్ మహారాజ్, సుఖ్విందర్ సింగ్ అనేటువంటి వారు ఈ తబలా ప్లేయర్స్లో టాప్ మోస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని, ఈ తబలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో కాబట్టి మనకి జాకీర్ హుస్సేన్ గారి గురించి చాలా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పండిట్ రవిశంకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీకు ఇమేజ్లోనే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇమేజ్ అయితే హైడ్ చేయాల్సి ఉంది, కానీ మేము మీకు ఈ విధంగా చూపిస్తున్నాము. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే పండిట్ రవిశంకర్ గారు సితారాకి సంబంధించినటువంటి ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఒక సంగీత వాయిద్యకారుడు అండి. సో ఈయనకి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ, ఈయనకు వచ్చినటువంటి అవార్డ్స్ కానీ చూసుకున్నట్లయితే ఇవి కూడా అడుగుతారు మనకి ఎగ్జామినేషన్లో. పండిట్ రవిశంకర్ గారికి భారతరత్న అవార్డు 1999లో వచ్చిందండి. సో పండిట్ రవిశంకర్ గారికి భారతరత్న అవార్డు ఏ ఇయర్లో వచ్చిందని చెప్పేసి కూడా రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో ఈ బిట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఈ సితారాకి సంబంధించినటువంటి అదర్ ప్లేయర్స్ ఎవరేంటనేది చూసుకున్నట్లయితే, ఓకే, ఇతర సితారా వాయిద్యకారులు ఎవరంటే నిఖిల్ బెనర్జీ, బండే హాసన్, షాహిద్ పర్వేజ్, ఉమాశంకర్ మిశ్రా, విలాయత్ ఖాన్, అనుష్క శంక అనేటువంటి వారు ఈ సితారా ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో మరికొంతమంది ఫేమస్ ప్లేయర్స్ అనమాట. సో వీరిలో టాప్ వచ్చేసి పండిట్ రవిశంకర్ గారు. ఈయనకి భారతరత్న 1999లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పన్నాలాల్ ఘోష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్?
పన్నాలాల్ ఘోష్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఆయన ఫ్లూట్, ఓకే, వేణువుతో సంబంధం కలిగి ఉన్నారండి. ఓకే, సో ఆయన వేణువుకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో ఫేమస్ పర్సనాలిటీ అనమాట ఆయన. సో ఈ ఫ్లూట్కి సంబంధించి ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో అదర్ పర్సన్స్ ఎవరు అనేది చూసుకుంటే హరిప్రసాద్ చౌరాసియా అండి. సో ఈయన కూడా ఫేమస్ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ ఫర్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫ్లూట్ అనమాట. సో ఈ హరిప్రసాద్ చౌరాసియా అనేటువంటి ఆయనకి పద్మ విభూషణ్ అనే అవార్డు అయితే రావడం జరిగింది. 2000 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈయనతో పాటు హరిప్రసాద్ చౌరాసియా గారితో పాటు వి కుంజమణి, ఎస్ నీల, రాజేంద్ర కులకర్ణి అనేటువంటి వారు కూడా ఈ ఫ్లూట్ని ప్లే చేసేటువంటి మ్యూజికల్ సంగీతకారులు అనమాట, సంగీత వాయిద్యకారులు అనమాట. సో ఇందులో హరిప్రసాద్ చౌరాసియా గారికి పద్మ విభూషణ్ అవార్డు 2000 ఇయర్లో రావడం జరిగింది. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పద్మ అవార్డ్స్ అండ్ అదర్ అవార్డ్స్ వీరికి ఏమొచ్చాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్జద్ అలీ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని సరోద్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో సరోద్ ప్లేయర్ అనమాట. సో అమ్జద్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన ఈ సరోద్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో ఫేమస్ పర్సనాలిటీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి అదర్ సరోద్ ప్లేయర్స్ ఎవరనేది చూసుకుంటే ఆలీ అక్బర్ ఖాన్ అండి. ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది 1989లో. ఈ సరోద్ ప్లేయర్గా ఆయన ఫేమస్ పర్సనాలిటీ కావడం వల్ల, సో మ్యూజిషియన్గా ఆయన బాగా సేవలు అందించడం వల్ల ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు 1989లో ఇచ్చారు. సో అది ఎవరు అంటే ఆలీ అక్బర్ ఖాన్ గారు. తర్వాత అల్లావుద్దీన్ ఖాన్, హఫీజ్ ఖాన్, జరీన్ దరూవాలా, ముఖేష్ శర్మ అనేటువంటి వీరికి ఈ పర్టికులర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ సరోద్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ బిస్మిల్లా ఖాన్ రిలేటెడ్ టు? బిస్మిల్లా ఖాన్కి సంబంధించిన సంగీత వాయిద్యం ఏది అని చెప్పేసి అడిగారు. దీన్ని షహనాయ్ అని చెప్పేసి పిలుస్తారు. సో షహనాయ్కి సంబంధించినటువంటి వాయిద్యకారుడు అండి ఈయన. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు ఆ పర్సనాలిటీకి సంబంధించిన ఇమేజ్ని. సో షహనాయ్కి సంబంధించి చూసుకుంటే అదర్ ప్లేయర్స్ బిస్మిల్లా ఖాన్ అండి. సో బిస్మిల్లా ఖాన్ గారికి సో ఈయనకి భారతరత్న అవార్డు వచ్చిందండి. 2001లో భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, పండిట్ రవిశంకర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందంటే 1999లో వచ్చింది. ఓకే, ఆయన సితారా ప్లేయర్ అనమాట. సో ఇక్కడ బిస్మిల్లా ఖాన్ గారికి భారతరత్న అవార్డు 2001లో అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈయన ఈ షహనాయ్ అనేటువంటి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో ఫేమస్ మ్యూజికల్ సంగీత వాయిద్యకారుడుగా చెప్పుకోవచ్చు. తర్వాత దయాశంకర్ జగన్నాథ్, ఆలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ అనేటువంటి వారు కూడా ఈ షహనాయిని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ టిఎన్ కృష్ణన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? టిఎన్ కృష్ణన్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే వయోలినిస్ట్ అండి. సో వయోలిన్ ప్లే చేసేటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ మీరు చూడండి. సో ఆప్షన్స్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో అదర్ వయోలినిస్టులు చూసుకున్నట్లయితే డాక్టర్ ఎన్ రాజన్, విష్ణు గోవింద్ జోగ్, ఎల్ సుబ్రహ్మణ్యం, అలాగే సంగీత రాజన్. ఓకే, సో వీరు కూడా ఈ వయోలిన్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్. ఇందులో టాప్ ఎవరయ్యా అంటే టిఎన్ కృష్ణన్ అనేటువంటి ఆయన ఈ వయోలిన్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో టాప్ మోస్ట్ సంగీత వాయిద్యకారుడు ఆయన. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కళ్యాణ్ కృష్ణ భగవతార్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఓకే, కళ్యాణ్ కృష్ణ భగవతార్ ఏ సంగీతానికి సంబంధించినటువంటి పరికరాన్ని ప్లే చేసేటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హార్ప్ అండి. ఓకే, దీన్ని హార్ప్ అని చెప్పేసి పిలుస్తారు. సో హార్ప్ అనేటువంటి ఒక సంగీత వాయిద్యాన్ని ప్లే చేసేటువంటి వ్యక్తి అనమాట. సో దీన్ని మనం తెలుగులో చూసుకుంటే వీణ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఇక్కడ మనకి కళ్యాణ కృష్ణ భగవతార్ కాకుండా ఎస్ బాలచంద్రన్, బద్రుద్దీన్ ధన్గార్, డి దొరస్వామి అయ్యంగార్ అనేటువంటి వీరు ఈ వీణని ప్లే చేయడంలో కూడా వీరు కూడా ఫేమస్ పర్సనాలిటీస్ అండి. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భజన్ సోపోరి ఈజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? భజన్ సోపోరి ఈజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే సంతూర్ అండి. ఇక్కడ
ఇక్కడ చూసుకున్నట్లయితే శివకుమార్ శర్మ ఈజ్ ఆల్సో ఏ సంతూర్ ప్లేయర్. ఓకే, శివకుమార్ శర్మ అనేటువంటి ఆయన కూడా ఈ భజన్ సపోరి లాగానే ఈ సంతూర్ ప్లేయర్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో టాప్ మోస్ట్ వాయిద్యకారులు. వీరికి సంగీత్ అకాడమీ అవార్డు 1986లో వచ్చిందండి. ఓకే, శివకుమార్ శర్మ అనేటువంటి ఆయనకి సంగీత అకాడమీ అవార్డు 1986లో వచ్చింది. పద్మభూషణ్ అవార్డు 2001లో వచ్చింది. పద్మశ్రీ అవార్డు 1991లో రావడం జరిగింది. ఇది ఎవరికి వచ్చిందంటే శివకుమార్ శర్మ అనేటువంటి ఆయనకి రావడం జరిగిందనమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో భజన్ సపోరే అనేటువంటి ఆయన ఫేమస్ పర్సనాలిటీనే సంతూర్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో. కానీ శివకుమార్ శర్మ అనేటువంటి ఆయన ఇంకా ఫేమస్ అనమాట ఈ సంతూర్ని ప్లే చేసేటువంటి ప్లేయర్లో. సో కాబట్టి సంగీత అకాడమీ అవార్డు ఈయనకి 1986లో, పద్మభూషణ్ 2001లో, పద్మశ్రీ 1991లో రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఉస్తాద్ రెహమాన్ ఖాన్ ఈజ్ రిలేటెడ్ టు? ఉస్తాద్ రెహమాన్ ఖాన్ ఏ సంగీత వాయిద్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈ సంగీత వాయిద్యం పేరు వచ్చేసి పక్కావాజ్ అండి. సో పక్కావాజ్ అనేటువంటి ఒక సంగీత వాయిద్యాన్ని ప్లే చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీస్లో ఉస్తాద్ రెహమాన్ ఖాన్ అనేటువంటి ఆయన ఫేమస్ పర్సనాలిటీ అనమాట. సో అదర్ పక్వాజ్ ప్లేయర్స్ ఎవరయ్యా అంటే ఓకే, సో తోట రామశర్మ, గోపాల్ దాస్, ఛత్రపతి సింగ్ అనేటువంటి వారు. ఓకే, తోట రామశర్మ, గోపాల్ దాస్, ఛత్రపతి సింగ్ అనేటువంటి వారు కూడా ఈ పక్వాజ్ అనేటువంటి పర్టికులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఉస్తాద్ సాదిక్ అలీ ఖాన్ అండ్ అసద్ అలీ ఖాన్ ఆర్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్? ఉస్తాద్ సాదిక్ అలీ ఖాన్ అండ్ అసద్ అలీ ఖాన్ ఆర్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే రుద్రవీణ అండి. దీన్ని రుద్రవీణ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ రుద్రవీణను ప్లే చేసేటువంటి ప్లేయర్స్లో ఉస్తాద్ సాదిక్ అలీ ఖాన్ అండ్ అసద్ అలీ ఖాన్ వీరిద్దరూ కూడా ఫేమస్ సంగీత వాయిద్యకారులు. సో ది రుద్రవీణ ఈజ్ ఏ లార్జ్ ప్లక్డ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈజ్ ఎ ప్రామినెంట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది బిన్ ఇన్ నార్త్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ది రుద్రవీణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ధ్రుపద్ జెనర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డీప్ బాస్ రెజొనెన్స్ అనేది దీనికి సంబంధించిన రుద్రవీణ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. రుద్రవీణ అనేది భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ భాగమైనటువంటి పెద్ద తీయబడినటువంటి తీగ వాయిద్యం. దీనిని ఉత్తర భారతదేశంలో బిన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. రుద్రవీణ సంగీతం యొక్క ధ్రుపద్ శైలితో అనుబంధించబడినది మరియు దానిలో లోతైన బాస్ ప్రతిధ్వనికి ప్రసిద్ధి చెందింది అనేది ఈ రుద్రవీణకి సంబంధించి ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి పేరు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఉస్తాద్ బిందు ఖాన్ ఈజ్ రిలేటెడ్ టు? ఓకే, ఉస్తాద్ బిందు ఖాన్ అనేటువంటి ఆయన ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ప్లేయర్ అని చెప్పేసి అడిగారు. సో ఆయన దేనికి సంబంధించిన ప్లేయర్ అంటే తీగ వాయిద్యం, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అదర్ స్ట్రింగ్డ్ ప్లేయర్స్, ఓకే, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారనేది చూసుకుంటే షకూర్ ఖాన్, రమేష్ మిశ్రా, అలాగే సుల్తాన్ ఖాన్ అనేటువంటి వారు ఈ స్ట్రింగ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో మరికొంతమంది ఫేమస్ ప్లేయర్స్ అండి. ఓకే, సో ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్టర్ జగదీష్ సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? డాక్టర్ జగదీష్ సింగ్ ఏ సంగీత వాయిద్యానికి సంబంధించినటువంటి వాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మృదంగం అండి. దీన్ని మృదంగం అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ మృదంగం ప్లేయర్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ డాక్టర్ జగదీష్ సింగ్ అనేటువంటి ఆయన. సో ఇక్కడ చూసుకుంటే అదర్ మృదంగం ప్లేయర్స్ చూసుకున్నట్లయితే ఠాకూర్ బికమ్ సింగ్, శివరామన్, ఓకే, శివరామన్, అలాగే కేవి ప్రసాద్, అలాగే ఎస్వి రాజారావు అనేటువంటి వారు ఈ మృదంగాన్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్, ఇంక్లూడింగ్ డాక్టర్ జగదీష్ సింగ్ అనేటువంటి ఆయన కూడా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ నీరుస్వామి పిళ్ళై ఈజ్ రిలేటెడ్ టు విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? నీరుస్వామి పిళ్ళై ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి నాగస్వరం, ఓకే, నాదస్వరం అనేటువంటి ఈ పర్టికులర్ ఏదైతే ఉందో నాదస్వరం లేదా నాదస్వం, సో దీనికి సంబంధించినటువంటి ఫేమస్ ప్లేయర్స్ అనమాట. షేక్ చిన్నా మౌలానా, అలాగే రాజరత్న పిళ్ళై అనేటువంటి వారు ఈ నాదస్వరం అనేటువంటి పర్టికులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో అదర్ ఫేమస్ పర్సనాలిటీస్. సో ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, జుబిన్ మెహతా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? జుబిన్ మెహతా ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఈ జుబిన్ మెహతా అనేటువంటి ఆయన షిమ్జ్నీ అనేటువంటి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో ఈయన సంబంధం కలిగి ఉన్నారు. సో షిమ్జ్నీ అనేటువంటి పర్టికులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. సో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దో మెహతా లివ్స్ ఇన్ కాలిఫోర్నియా, హీ డివైడ్స్ హీస్ టైమ్ బిట్వీన్ ది వరల్డ్స్ బెస్ట్ ఎన్సెంబుల్స్ వియన్నా, అలాగే బెర్లిన్, ఇజ్రాయిల్ అండ్ లాస్ ఏంజల్స్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాస్. హీ హ్యాస్ హానరరీ సిటిజన్ ఆఫ్ బోత్ ఫ్లోరెన్స్ అండ్ టెల్ అవీవ్ బట్ హ్యాజంట్ లెట్ గో ఆఫ్ హిజ్ ఇండియన్ పాస్పోర్ట్. ఓకే, మెహతా కాలిఫోర్నియాలో నివసిస్తున్నప్పటికీ అతను తన సమయాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ బృందాలు వియన్నా, బెర్లిన్, ఇజ్రాయెల్ మరియు లాస్ ఏంజల్స్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాల మధ్య విభజించాడు. అతను ఫ్లోరెన్స్ మరియు టెల్ అవీవ్ రెండింటిలో గౌరవ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడనమాట. కానీ అతని భారతీయ పాస్పోర్ట్ను అతను ఎప్పుడు కూడా వదులుకోలేదు అనేది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్, ఎక్స్ప్లెనేషన్. సో ఈ క్వశ్చన్ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఏ ఎగ్జామ్లో అయితే రాలేదు, బట్ ఈయన కూడా ఒక ఫేమస్ ప్లేయర్ అని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది షిమ్జ్నీ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఈ ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి ప్లేయర్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా పెట్టడం జరిగింది. సో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. సో ఇక్కడ తెలుగులో చూద్దాము. బిస్మిల్లా ఖాన్, ఓకే, ఈయన షహనాయి ప్లేయర్ అండి. ఓకే, బనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. ఓకే, ఈ ఘరానాస్ గురించి కూడా ఒక టాపిక్ ఉంది. ఆ ఘరానాస్ గురించి కూడా నేను వీడియో చేస్తాను, దాని నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ చూసుకుంటే బిస్మిల్లా ఖాన్ అనేటువంటి ఆయన షహనాయి ప్లేయరు. ఈయన బనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి 1961లో, పద్మభూషణ్ అవార్డు 1968లో వచ్చింది, పద్మ విభూషణ్ అవార్డు 1980లో వచ్చింది, భారతరత్న 2001లో రావడం జరిగింది. ఓకే, తర్వాత మనకి పండిట్ భీమ్సేన్ జోషి. ఓకే, పండిట్ భీమ్సేన్ జోషి అనేటువంటి ఈయన సంగీతానికి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. ఈయన కిరాణా ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయనకి పద్మశ్రీ అవార్డు 1972లో వచ్చింది, పద్మభూషణ్ 1985లో వచ్చింది, పద్మ విభూషణ్ 1999లో వచ్చింది, భారతరత్న 2008లో ఈయనకి రావడం జరిగింది. ఇంకా మనకి పండిట్ జస్రాజ్ అనేటువంటి ఈయన సంగీతకారుడు అనమాట. మేవాటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి పద్మశ్రీ 1975లో, పద్మభూషణ్ 1990లో, పద్మ విభూషణ్ 2000లో, ఓకే 2000 సంవత్సరంలో. ఆ తర్వాత సంగీత నాట్య అకాడమీ లేదా సంగీత నాటక అకాడమీ అవార్డు 1987లో రావడం జరిగింది. తర్వాత ప్రభా ఆత్రే అనేటువంటి ఆయన గురించి కూడా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో రీసెంట్గా అడిగారు. సో ప్రభా ఆత్రే అనేటువంటి ఆయన భారతీయ శాస్త్రీయ సంగీత గాయని అనమాట. ఆవిడ ప్రభా ఆత్రే అనేటువంటి ఆవిడ భారతీయ శాస్త్రీయ సంగీత గాయని. ఈవిడ కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. సో ఇవేంటండి ఘరానాస్ అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇవి ఆ పర్టికులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వారు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఒక పర్టికులర్ ప్లేస్ అనమాట. సో వాటిని ఘరానాస్ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళందరూ కూడా పర్టికులర్ ఘరానాస్కి చెందినటువంటి రిలేటెడ్ వ్యక్తులు. సో ఈ ప్రభా ఆత్రే అనేటువంటి ఆవిడ కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. సో ప్రభా ఆత్రే ఏ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడుగుతాడు. సో కిరాణా ఘరానా అండి. సో ఇవి మీరు ఆన్సర్ చేయాలి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ ఘరానా అనేది. సో ఘరానాకి సంబంధించి ఘరానాస్కి సంబంధించి సపరేట్ ఒక మెటీరియల్ కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా నేను మీకు వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, ఆ మెటీరియల్ మనకు 199 రూపీస్ కోర్స్లో ఉంది, అలాగే 499 రూపీస్ కోర్స్లో కూడా ఉంది. సో మీరు తీసుకుంటే మీకు చాలా హెల్ప్ చేస్తాయి. తెలుగులో ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు మేము ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్స్, ఖచ్చితంగా తీసుకోండి. సో ఈ ప్రభా ఆత్రే గారికి పద్మశ్రీ అవార్డు 1990లో వచ్చింది, పద్మభూషణ్ 2002లో వచ్చింది, పద్మ విభూషణ్ 2022లో వచ్చిందండి రీసెంట్గానే. తర్వాత సంగీత నాటక అకాడమీ అవార్డు 1991లో ఆవిడకి రావడం జరిగింది. ఓకే, సో ఇవి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ ఫేమస్ ప్లేయర్స్ అనేటువంటి టాపిక్. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా చేస్తాము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.